ఈ చలికాలంలో మందార మొక్కకు చిగుళ్ళు ఎక్కువగా వచ్చి మొగ్గలు ఎక్కువగా రావాలన్నా, అలాగే ప్రతి కొమ్మకు పూలు బాగా పూయాలంటే మనము ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఒక్కొక్కసారి మనకి పువ్వు అనేది ఇన్కంప్లీట్గా పూయడం, వచ్చిన మొగ్గలు రాలిపోవడం, అలాగే చిన్నగా పూయడం, అలాగే మంచి కలర్ రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కదా. పూలు ఎక్కువగా పూయడం లేదు అని చెప్పే వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన రీజన్ ఏమంటే ఎండ తగలకపోవడం అండి. ఏ మొక్కకైనా డైలీ కనీసం 6 to 7 అవర్స్ ఎండ అనేది ఖచ్చితంగా తగలాలి. కాబట్టి మన మొక్కలన్నీ వీలైనంత వరకు ఎండలో ఉండేటట్లు చూసుకోండి. అలాగే వాటరింగ్ విషయానికి వస్తే ఈ చలికాలంలో మనం వాటరింగ్ అనేది అర్లీ అవర్స్లో ఇవ్వకూడదండి. ఎందుకంటే మంచు అనేది మనకి ఆల్మోస్ట్ అలా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎండ స్టార్ట్ అయిన తర్వాత మనం వాటరింగ్ చేయాలండి. అలాగే ఈవినింగ్ 5 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం వాటరింగ్ చేయకూడదండి. ఈ చలికాలంలో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఈవినింగ్ వాటర్ పట్టిన తర్వాత మళ్ళీ మనకు చలి అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ చలికి మళ్ళీ ఈ తేమ రెండు కలిస్తే మళ్ళీ ఫంగస్ అనేది స్టార్ట్ అయిపోయి మొక్కలకి చీడ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. సో సీజన్ బట్టి మనం కూడా వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలండి. అలాగే మనము మట్టి మిశ్రమంలో ఎప్పుడు తేమ ఉండేటట్లు చూసుకోకూడదు. మట్టి డ్రై అయినప్పుడే వాటర్ చేయాలండి. అలాగే పెస్ట్ అండి, మన మొక్కలకి ఈ చలికాలంలో ఎక్కువగా మిల్లీ బగ్స్ కానీ పేనుబంక కానీ అలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మొక్కకు వస్తే పక్కనే ఉన్న మొక్కలకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట స్పీడ్గా. అందుకే మనము ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఈ మిల్లీ బగ్స్ని ఎప్పుడు నివారించుకుంటూ ఉండాలి. అంటే వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేయాలండి. అలాగే మజ్జిగలో ఇంగువ కలిపేసి ఇలా డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇస్తూనే ఉంటానండి. దీనివల్ల మనకు ఆకుముడత, మిల్లీ బగ్స్ ఇలాంటి సమస్యలు అయితే రావండి. అందుకే చూడండి పూల సైజు ఎంత తామర పూలాగా ఉండే చూడండి. ఇలా మనము ఇచ్చేదాని వల్ల మన ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉంటాయండి. మనం ఇలా స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, మిల్లీ బగ్ సమస్య రాదు, ఆకుముడత డిసీజెస్ కూడా రావు. ఒకసారి ఇది ఒకసారి అది ఆల్టర్నేటివ్గా మనం ఇలాంటివి స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడే ఇలా మన మొక్కలు హెల్తీగా ఉండి ఫ్లవర్స్ ఇంత మంచిగా బ్రైట్గా రావడానికి అవకాశం ఉంటుంది. మందార మొక్క హెవీ ఫీడర్ ప్లాంట్ అండి. మంచిగా ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉంటే, అంటే మంచి పోషకాలు అందిస్తూ ఉంటే మరి మొగ్గలు అనేది రాలిపోకుంటూ ఉంటాయండి. ఫర్టిలైజర్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి, మొక్కకి తగినంత కేరింగ్ అండ్ టిప్స్ ఫాలో అవుతేనే ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎండిపోయిన పూలు కానీ ఆకులు కానీ మొక్కల పైన ఉంటే తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఎనర్జీని ఆ వాడిపోయిన పువ్వులు ఆకులు కూడా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాయండి ఆ మొక్కల పైన అలాగే ఉంచేస్తే. నర్సరీస్ లో అయితే చిన్న చిన్న కుండీలలోనే ఎక్కువ మొగ్గలు వచ్చి ఫ్లవరింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయండి. దానికి కారణం ఏమంటే వాళ్ళు కెమికల్స్, అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ మనము కెమికల్స్ వాడకుండా మన ఇంట్లో పడేసే వస్తువులతోనే మంచిగా ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకైతే ఇస్తూ ఉంటాం. కుండీల్లో ఉన్న మొక్కలకి నేలపైన నాటిన మొక్కలకి చాలా తేడా ఉంటుందండి. నేల మీద నాటిన మొక్కలకు ఎక్కువగా కేర్ తీసుకోకపోయినా మట్టిలో ఉన్న సారం వాటికి బాగా చక్కగా సరిపోతుంది. అలాగే మొక్క బాగా బుషీగా పెరిగి మొగ్గలు పెద్ద సైజులో వచ్చి ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటాయండి. తర్వాత ఓవర్ ఫర్టిలైజర్స్ అండి, ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇస్తే ఫ్లవర్స్ అనేది రాలిపోతూ ఉంటాయి, తక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మనము 15 రోజులకు ఒకసారి మాత్రమే ఇవ్వండి. నేనైతే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ద్రావకాలని తయారు చేసుకుని నా మొక్కలకైతే ఇస్తూ ఉంటానండి. సో పూలు ఎక్కువగా పూయాలంటే మన మొక్కలకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ అన్నీ మన మొక్కలకు అవసరం అండి. మెయిన్గా ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్లవర్స్ ఇలా రావాలంటే మనం అప్పుడప్పుడు ద్రావకాలని ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకొని ఇచ్చేదాని వలన ఇంత ఘనంగా మన గార్డెన్లో ఫ్లవర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఎండబెట్టిన టీ పొడి అండి. దీన్నే టీ కంపోస్ట్ అంటారు. ఈ టీ కంపోస్ట్ ని చాలా చక్కగా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చండి. మనము టీ తయారు చేసుకున్న తర్వాత దీన్ని డస్ట్బిన్ లో కానీ షింక్ లో కానీ పడేయకుండా బాగా కడగాలి. ఎందుకంటే పాలు చక్కెర అనేది అందులో కలిసి ఉంటుంది కాబట్టి బాగా కడిగేసి ఎండకు అనేది బాగా ఎండబెట్టాలి. సో బాగా 3-4 డేస్ బాగా ఎండబెట్టిన తర్వాత మొక్కలకు అనేది మనం ఇచ్చుకోవాలి. డైరెక్ట్గా అలాగే మొక్కలకి ఇచ్చామనుకోండి ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి మొక్కలు అయితే చనిపోతాయి. సో మనం ఈ టీ పొడిని ఎప్పటికప్పుడు బాగా ఎండబెట్టేసి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మొక్కలకి ఎప్పుడు అవసరమైనప్పుడు మనం ఇచ్చుకోవచ్చు.
ఇది ఎలా ఇవ్వాలంటే పాట్ సైజుని బట్టి అలాగే మొక్క ఏజ్ని బట్టి ఇవ్వాలండి. సో పూల మొక్కలకి ఎసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టము. చక్కగా అయితే పూలు అయితే పూస్తాయండి. ఇట్లా ఈ విధంగా మన మందార మొక్కలకి రోసెస్కి ఇట్లా ఫర్టిలైజర్స్ మనం ఇస్తున్నాం అనుకోండి, చక్కగా పూలు అనేది మనం తీసుకోవచ్చు. ఈ టీ కంపోస్ట్ వేయడం వల్ల మొక్కలకి మంచి నైట్రోజన్ అనేది అందుతుంది. ఇక మట్టి అనేది కూడా బాగా సారవంతంగా తయారవుతుందండి. ఇలా కంటైనర్ సైజుని బట్టి 3 నుంచి 4 స్పూన్స్ వరకు ఇలా టీ కంపోస్ట్ వేస్తున్నాను. తర్వాత దానిపైన మట్టిని అయితే కప్పేస్తున్నానండి. సో టీ కంపోస్ట్ అయితే ఇచ్చేసాము, దానిపైన మట్టి అయితే కప్పేసాము. ఇప్పుడు వాటర్ ఇవ్వాలి. వాటర్ బదులు మంచి ఫర్టిలైజర్ తయారు చేసి ఇద్దాము. బయట ఉన్న కెమికల్స్ అస్సలు వాడకూడదండి. భూమిలో ఉండే ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి. కాబట్టి నేచురల్గా మినరల్స్ని మన మొక్కలకు అందిద్దాం. కాబట్టి ఇలాంటి ఎన్పికే ఫర్టిలైజర్స్ మన గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్క అండి, మెయిన్ మందారాలు కానీ రోసెస్ కానీ మనం ఇచ్చామంటే బ్లూమింగ్ అనేది అంత మంచిగా ఉంటుందండి. ఇవాళ బీట్రూట్ ఫర్టిలైజర్ తయారు చేసుకోబోతున్నామండి. మనం ఎలాగైతే న్యూట్రియన్స్ అనేది తీసుకుంటూ ఉంటున్నామో సో మొక్కలకి కూడా అలాగే న్యూట్రియన్స్ అనేది ఇవ్వాలండి. ఫర్టిలైజర్ని మనం అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చండి. ఇవి అవి అని కాదు, అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి. ఫర్టిలైజర్ ఎలా తయారు చేస్తున్నామంటే, ఇంట్లో మనకి ఏదైనా మిగిలిపోయిన బీట్రూట్ ఉంటే అవి 1, 2 ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇలా మంచిగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చండి. మనకి పీల్ తీయనవసరం లేదండి. అలాగే మనము లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసామనుకోండి, బాగా గ్రైండ్ అయిపోతుంది. ఈ ఫర్టిలైజర్ని మనము 20 డేస్కి ఒకసారి మార్చి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఫర్టిలైజర్ని మనం ఇస్తూ ఉండాలండి. సమ్మర్లో కూడా మనకి హై టెంపరేచర్లో కూడా మనము ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల మన మొక్కలు గ్రీన్గా ఉంటాయి. ఇది ఇచ్చేదాని వల్ల మనకి ఏంటి లాభం అంటే మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా ఇందులో బీట్రూట్లో ఉంటాయండి. అన్నిటికన్నా ఎక్కువగా ఏమంటే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఈ మెగ్నీషియం మొక్కలకి చాలా హెల్ప్ అవుతుందండి ఇది ఇచ్చేదాని వలన. సో టోటల్గా ఓవరాల్ గ్రోత్కు యూస్ఫుల్ అన్నమాట ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వలన. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఒక 3 డేస్ ఉంచినా కూడా మనకు ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే వాసన ఉండదు, పురుగులు కూడా పట్టవండి. అపార్ట్మెంట్ వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. ఇందులో తగినంత బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. బెల్లం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా పర్మెంటెడ్ అవుతుంది అనమాట. పర్మెంటెడ్ అయ్యి మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అందుతాయండి. సో 3 డేస్ అయితే అలాగే ఉంచేసానండి. 3 డేస్ తర్వాత మంచిగా అయితే పర్మెంటెడ్ అయింది. అసలు స్మెల్ కూడా లేదండి, మంచిగా అయితే పర్మెంటెడ్ అయింది. సో ఈ ఫర్టిలైజర్ ని మనము డైరెక్ట్ గా అలాగే మొక్కలకి ఇవ్వకూడదండి. 1:10 రేషియోలో మన ప్లాంట్స్ అయితే ఇచ్చేద్దాం. అంటే ఒక గ్లాస్ ఫర్టిలైజర్ కి 10 గ్లాసెస్ వాటర్ అన్నమాట. ఇలా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చనిపోయే అవకాశం ఉంటుంది. సో మనము ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మట్టిని బాగా లూజ్ చేసుకొని ఇవ్వాలండి. అప్పుడే అది వేరు వ్యవస్థ వరకు వెళ్తుంది. గార్డెన్ లో మందారాలు రోసెస్ పూయడం లేదు అనే వాళ్ళందరూ ఈ ఫ్లవరింగ్ బూస్టర్ ని మీరు కూడా యూజ్ చేసి మందారాలు రోసెస్ పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.